వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కాంగ్రెస్ పార్టీ మరీ ఇంతలా దిగజారిపోతుందని ఎప్పుడూ ఊహించుకోలేదు. బుద్ధి మారదా? ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూశారు కదా, ప్రపంచ నాయకులు మరియు అగ్రశ్రేణి సీఈఓలు హాజరైన ప్రపంచ వేదికైన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో కాంగ్రెస్ యువ కార్యకర్తలు ప్రధాని రాజీ పడ్డారు, పిఎం ఈజ్ కాంప్రమైజ్ అనే నినాదాలు చేశారు. ఇది ఎన్నికల ర్యాలీ అనుకుంటున్నారా? కాదు, ఇది భారతదేశ సాంకేతిక పురోగతిని ప్రదర్శించే అంతర్జాతీయ కార్యక్రమం. అక్కడ ఇంతలా దిగజారాలా? ప్రపంచ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానిపై దాడి చేసి గందరగోళం సృష్టించడం వల్ల కేవలం ఒక నాయకుడిని లక్ష్యంగా చేసుకోలేదు, ప్రపంచం ముందు భారతదేశాన్ని అవమానిస్తున్నారు. ఇది మోదీ వ్యతిరేక రాజకీయాలా లేక భారత వ్యతిరేక నిరాశావాదమా? మీకు కోపం ఉంటే బీజేపీ మీద ఏమైనా మాట్లాడండి, మోదీ మీద మాట్లాడండి, కానీ ఎందుకురా బుద్ధి లేకుండా అమ్మ పాలు దాగి రొమ్ము మీద దలినట్టు భారతదేశాన్ని తక్కువ చేస్తున్నారు ప్రపంచ దేశాల ముందు? ఇజ్జత్ అనిపిస్తలే మీకు? ఇదే జ్ఞానం నేర్పించిండ్రా అమ్మాయ్య మీకు? ఛీ, షేమ్. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా షేమ్ కనిపిస్తోంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.